Hi, good morning to everybody. Today, handwriting analysis లో మనం గ్రాఫాలజీ గురించి మనం ఈరోజు మనం క్లాస్ చెప్పుకోబోతున్నాం. గ్రాఫాలజీ మీన్స్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, చేతి వ్రాత అధ్యయనం. ఇది మనం ఇంతకుముందు క్లాసులో గ్రాఫోథెరపీలో మనం స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఫార్వర్డ్ స్లాంట్, బ్యాక్వర్డ్ స్లాంట్, ఈ 4 బేసిక్ ప్యాటర్న్స్తో మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అయితే మనం హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో వచ్చేటువంటి క్యాపిటల్ లెటర్స్ కొన్ని ఈ లైన్స్ ప్యాటర్న్స్గా వచ్చేటువంటి కొన్ని లెటర్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చూద్దాం. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి రాత మారాలి. శ్రీ స్కూల్ ఆఫ్ గ్రాఫాలజీలో ఇప్పుడే మనం గ్రాఫోథెరపీ చేసినటువంటి బేసిక్ ప్యాటర్న్స్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఫార్వర్డ్ స్లాంట్, బ్యాక్వర్డ్ స్లాంట్, ఈ 4 ప్యాటర్న్స్ వచ్చేటువంటి లెటర్స్ మనం ఇక్కడ రాసుకోబోతున్నాం. చూడండి, మనం ఫస్ట్ క్యాపిటల్ ఏ చూడండి, ఇదేమో అప్పర్, మిడిల్, లోయర్. అప్పర్ టు మిడిల్కి రైట్, లెఫ్ట్ స్లాంట్స్, స్లీపింగ్ లైన్. అలాగే ఈ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్స్. అలాగే ఎఫ్, అలాగే హెచ్, తర్వాత ఐ, కే. చూడు, అప్పర్ మిడిల్ కి ఉండాలి. ఎల్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఎం స్టాండింగ్ లైన్, లెఫ్ట్, రైట్, స్లాంట్స్, స్టాండింగ్ లైన్. అలాగే ఎన్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్, స్టాండింగ్ లైన్. తర్వాత టీ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. తర్వాత వి లెఫ్ట్, రైట్ స్లాంట్స్. తర్వాత డబ్ల్యూ స్టాండింగ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, స్టాండింగ్ లైన్. తర్వాత ఎక్స్ ఫార్వర్డ్ స్లాంట్, బ్యాక్వర్డ్ స్లాంట్. వై బ్యాక్వర్డ్ స్లాంట్, ఫార్వర్డ్ స్లాంట్. తర్వాత జెడ్ స్లీపింగ్ లైన్, ఫార్వర్డ్ స్లాంట్, స్లీపింగ్ లైన్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 లెటర్స్ మనం ఈ యొక్క ప్యాటర్న్స్తో, ఈ 4 ప్యాటర్న్స్తో వచ్చేటువంటి లెటర్స్. కాబట్టి మనం వీటిని అప్పర్ టు మిడిల్ ఈక్వల్గా ఉండేట్టుగా 3 mm సైజు ఉండేట్టుగా మనం కరెక్ట్గా సైజుని ఫాలో అవుతూ ఇక్కడ అన్నీ స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, స్లాంట్స్. ఇప్పుడు కేలో రైట్ స్లాంట్, లెఫ్ట్ స్లాంట్ ఉంది. ఇది ఈ పై లైన్ మీద క్రాస్ తీసుకోవాలి. అలాగే ఎల్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, లైన్ మీద స్లీపింగ్ లైన్. అలాగే ఎంకి ఈ యొక్క స్పేసెస్ ప్యారలల్గా ఉండాలి. ఎంకు కూడా స్పేస్ ప్యారలల్గా ఉండాలి. అలాగే డబ్ల్యూకు స్పేసెస్ ప్యారలల్గా ఉండాలి. ఎక్స్కి లైన్ మీద కటింగ్ ఉండాలి. వై ఫస్ట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, జెడ్. ఇలా మనం జోన్స్ను ఫాలో అవుతూ మనం ఈ యొక్క 4 ప్యాటర్న్స్తో వచ్చేటువంటి లైన్ ప్యాటర్న్తో వచ్చేటువంటి క్యాపిటల్ లెటర్స్ మనం అప్పర్ మిడిల్ జోన్స్ వచ్చేటట్టుగా యూనిఫామ్గా మనం కరెక్ట్గా, అందంగా, లెజిబుల్గా రాయాలి. ఎప్పుడైతే మనం ఇలా గ్రాఫోథెరపీ చేసి రాస్తామో అప్పుడు లెటర్స్ చాలా లెజిబుల్గా ఉంటాయి. మనలో ఒక పాజిటివ్నెస్ డెవలప్ అవుతుంది. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి రాత మారాలి. కాబట్టి లెటర్స్ గ్రాఫోథెరపీ చేసిన తరువాత గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ లెటర్స్ ఎనాలిసిస్ చేసినట్లయితే ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, లెటర్స్లో స్పెసిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మనం లెటర్స్ను ఎనాలిసిస్ చేయాలంటే ముందు గ్రాఫోథెరపీ ప్యాటర్న్స్ను మనం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మనం లెటర్స్ని కన్నా రాసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే లెటర్స్ ఒక స్పెసిఫికేషన్ కలిగి ఉంటాయి. కాబట్టి మనం
చేంజ్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. మన యొక్క లెటర్స్ని చేంజ్ చేసుకుంటే మన యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. నా యొక్క క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.